గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ క్లీన్ చేసేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, లెమన్ వేసుకుంటున్నాను. అదంతా కూడా మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెండర్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా గ్రేవీ కోసం కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఒక పిడికెడైతే సరిపోతుంది. ఇంకా కాజు కూడా తీసుకున్నాను 7 to 8 వరకు. ఇంకా ఇది కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి వాటర్ వేసేసి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి 4 to 5 వరకు వేసేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాతకి పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే చికెన్ వేయకూడదు. వేస్తే పచ్చి వాసన అనేది అలానే ఉంటుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని అది కూడా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే టెండర్గా జ్యూసీగా వస్తుందని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ చికెన్ అనేది వేసేసేసి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే మనకి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. లిడ్ తీసేసి ఇంకొక 2 మినిట్స్ పెట్టేస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. లేదు అలానే ఉండనివ్వండి అని అనుకుంటే కారం వెంటనే వేసేసుకోండి. ఇంకా నేనైతే కారం వేసేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఎందుకంటే మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్, కారం అనేది. ఇక్కడ వచ్చేసి లిడ్ పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. అంటే 2 to 3 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో లిడ్ తీసేసి మిక్స్ చేసేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగున అంటేస్తుంది. మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఇంకా కాజు పేస్ట్ని వేసేసుకొని మిక్స్ చేయాలి. ఇది కూడా ఆయిల్లో కుక్ అవ్వాలి, అప్పుడే వాటర్ అయితే వేసుకోవద్దు. ఇంకా లిడ్ పెట్టేసి నేను కుక్ చేశాను. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అది కూడా అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని టమాటో 1 చిన్న టమాటో తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అది కూడా మిక్సీకి వేసేసి ఇంకా నేను ఆ పేస్ట్ కూడా నేను చికెన్లో వేసేసాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఆ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఎంత బాగా వచ్చింది కదా. ఇలానే కావాలనుకుంటే అలానే వదిలేయచ్చు. లేదు మాకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. అదంతా కూడా మిక్స్ చేసేసుకుంటే మీరు మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. ఇంకా లిడ్ పెట్టేసేస్తే మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. 3 to 4 మినిట్స్ అయితే ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. ఆయిల్ వచ్చేస్తుంది పైకి. ఇప్పుడు వచ్చేసి ఇంకా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇది బగారోలకి, చపాతీలోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర ఇంకా వేసేసుకొని కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. హోల్ గరం అన్నీ ఉంటాయి కదా అవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్